మనందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు ఒక ప్రశ్న ఎదురవుతుంది కదా, మనకు బాగా తెలిసిన భద్రంగా అనిపించే దారిని వదిలి అసలు ఏముందో కూడా తెలియని కొత్త దారిలో వెళ్ళగలమా అని. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రయాణం గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే అబ్రాము కథ. ఇది కేవలం ఒక పాత కథ కాదు. ఇది విశ్వాసానికి, భయానికి, దేవుడిచ్చే వాగ్దానానికి మధ్య నలిగిన ఒక మనిషి కథ. పదండి, ఈ ప్రయాణంలోకి మనం కూడా అడుగుపెడదాం. అబ్రాము ప్రయాణం మొదలైంది. ఈ ఒక్క పిలుపుతో. ఒక్కసారి ఊహించుకోండి. ఇదేదో ఊరు మారమన్నట్టు లేదు. తన దేశాన్ని, తన బంధువుల్ని, తన సొంత ఇంటిని, అంటే తన ప్రపంచమని చెప్పుకునే ప్రతిదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా బయల్దేరమన్న దైవీకాజ్ఞరిది. ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒక 6 ముఖ్యమైన దశలుగా చూద్దాం. ఇది కేవలం అబ్రాము భౌతికంగా ఒకచోటు నుండి ఇంకో చోటికి వెళ్లడం కాదు, అతని విశ్వాసం ఎలా పెరిగిందో చెప్పే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కూడా. ఆ పిలుపు ఎంత తీవ్రమైనదో మనం కాస్త లోతుగా ఆలోచించాలి. దేశం, బంధువులు, తండ్రి ఇల్లు, అంటే తన గుర్తింపు, తన భద్రత, తన గతం, వీటన్నిటినీ వదిలేయమన్నమాట. ఇలాంటి పిలుపుకు స్పందించాలంటే మామూలు విశ్వాసముంటే సరిపోదు కదా. ఇక్కడే అసలు విషయముంది. ఈ పిలుపు వచ్చినప్పుడు అబ్రాము వయసెంతో తెలుసా? 75 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసులో జీవితంలో స్థిరపడి విశ్రాంతి తీసుకుంటారు. అలాంటిది ఆయన తన జీవితాన్నంతా వెనక్కి వదిలేసి ఒక అనిశ్చిత భవిష్యత్తులోకి అడుగుపెట్టాడు. అతని విశ్వాసానికి ఇంతకంటే పెద్ద నిదర్శనమేముంటుంది చెప్పండి? అయితే ఇంత పెద్ద త్యాగానికి అబ్రాము ఎందుకు సిద్ధపడ్డాడు? కేవలం భయంతోనా? కాదు. అబ్రాము విధేయత వెనుక ఒక అద్భుతమైన, నమ్మశక్యం కాని దైవిక వాగ్దానముంది. నిజానికి అదే అతని ప్రయాణానికి పునాది వేసింది. ఆ వాగ్దానం కేవలం అబ్రాంకు మాత్రమే సంబంధించింది కాదు, అది యావత్ ప్రపంచాన్ని మార్చే ఒక గొప్ప ప్రణాళికలో భాగం. చూడండి, 1 అతని నుండి ఒక గొప్ప జాతి వస్తుంది. 2 అతనికి గొప్ప పేరు వస్తుంది. 3 అన్నిటికంటే ముఖ్యమైనది, అతని ద్వారా భూమి మీద ఉన్న సమస్త మానవాళి ఆశీర్వదించబడుతుంది. ఎంత గొప్ప వాగ్దానమో కదా. సరే, అబ్రాము వాగ్దాన దేశమైన కనానులోకి అడుగుపెట్టాడు. తన విశ్వాసానికి గుర్తుగా బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో వెంటనే అతని ప్రాణానికే ముప్పు తెచ్చే ఒక పెద్ద సవాలు ఎదురైంది. వాగ్దాన దేశంలోకి వెళ్లగానే అంతా పూలపాన్పులా ఉండలేదు. చూసారా, వాగ్దాన దేశంలో అబ్రాముకు ఎదురైన మొదటి పరీక్ష సమృద్ధి కాదు, ఒక భయంకరమైన కరువు. అది ఎంత తీవ్రంగా ఉందంటే అతనా దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు శరణార్థిగా వెళ్లాల్సొచ్చింది. ఇక్కడే అతని విశ్వాసం అసలైన పరీక్షకు గురైంది. మన జీవితాల్లో కూడా అంతే కదా. ఒక పెద్ద నిర్ణయం తీసుకున్న వెంటనే అన్నీ సవ్యంగా జరగవు, ఊహించని కష్టాలు ఎదురవుతాయి. ఇక్కడే కథలో అసలైన మలుపు వస్తుంది. అప్పటిదాకా దేవుడిపై అపారమైన విశ్వాసం చూపించిన అబ్రాము ఇప్పుడు తన ప్రాణం మీద భయంతో బలహీనపడ్డాడు. అతని నమ్మకం స్థానంలో మానవ భయం చోటు చేసుకుంది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అబ్రాము ఒక ప్లాన్ వేశాడు. తన అందమైన భార్య శారాయిని తన చెల్లి అని చెప్పమన్నాడు. ఇది పూర్తిగా అబద్ధం కాదు, కానీ నిజం కూడా కాదు. దాన్నే మనం ఇప్పుడు హాఫ్ ట్రూత్ అంటాం కదా. తనను తాను రక్షించుకోవాలనే భయంతో అతనొక మోసానికి పాల్పడ్డాడు. ఇక్కడ అబ్రాములో మనకు 2 పూర్తి భిన్నమైన రూపాలు కనిపిస్తాయి. ఒకవైపు దేవుని పిలుపు కోసం సర్వం వదిలేసిన గొప్ప విశ్వాసి, మరోవైపు ప్రాణభయంతో ఫరోను మోసం చేసిన ఒక్క సాధారణ మనిషి. ఇది మనందరిలోనూ జరిగే పోరాటమే, విశ్వాసానికి, భయానికి మధ్య జరిగే అంతర్గత సంఘర్షణ. అబ్రాము తన ప్రణాళికలో విఫలమైనప్పటికీ కథ ఇక్కడతో ముగిసిపోలేదు. దేవుడే నేరుగా జోక్యం చేసుకుని మొత్తం పరిస్థితిని నాటకీయంగా మార్చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ విడుదల అబ్రాము తెలివితేటల వల్ల రాలేదు. ఐగుప్తులో ఏం జరిగిందంటే, మొదట సారైని ఫరో తన అంతఃపురానికి తీసుకువెళ్లాడు. దానికి బదులుగా అబ్రాముకు చాలా సంపద దొరికింది. కాని అబ్రాము చెప్పిన అబద్ధం కారణంగా దేవుడు ఫరో ఇంటిని భయంకరమైన తెగుళ్లుతో శిక్షించాడు. నిజం తెలుసుకున్న ఫరో అబ్రాముని పిలిచి గట్టిగా నిలదీశాడు. చివరికి వాళ్లందర్నీ వారి ఆస్తితో సహా దేశం నుండి పంపించివేశాడు. చూశారా, విడుదల వచ్చింది దేవుని జోక్యం వల్లే, కాని అబ్రాము ప్రణాళిక వల్ల కాదు. కథలో ఇది చాలా శక్తివంతమైన క్షణం. దేవుణ్ణి ఎరుగని ఒక విదేశీ రాజు దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తిని అతని నిజాయితీలోపం గురించి నిలదీస్తున్నాడు.
ఇది ఎంత విచిత్రమైన పరిస్థితో ఆలోచించండి. కొన్నిసార్లు మనం ఎక్కడి నుండి పాఠాలు నేర్చుకుంటామో ఊహించలేం. సరే, ఇంత కథ జరిగింది కదా, మరి ఇంతటి సంక్లిష్టమైన అనుభవం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి? అబ్రాము ప్రయాణం మన జీవితాలకు అందించే ముఖ్యమైన సందేశాలను ఇప్పుడు చూద్దాం. ఈ కథ మనకు అసలు విశ్వాసమంటే ఏమిటో, ఎలా వివరిస్తుంది, దాని నిజస్వరూపం ఏంటి, ఈ ప్రశ్నతో ఈ కథలోని లోతైన అర్థాన్ని, అది మనకు ఎలా వర్తిస్తుందో తెలుసుకుందాం. ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన కొన్ని కీలకమైన విషయాలున్నాయి. మొదటిది, విశ్వాసమంటే ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండటం కాదు, అదొక ప్రయాణం. దారిలో తప్పులు దొర్లుతాయి. గొప్ప విశ్వాసులు అని మనం అనుకునేవాళ్లు కూడా భయపడతారు, విఫలమవుతారు. అయినా సరే, మన బలహీనతలు ఉన్నప్పటికీ దైవ ప్రణాళిక మన జీవితంలో కొనసాగుతూనే ఉంటుందని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది. చివరిగా ఈ విశ్లేషణను ఒక ముఖ్యమైన ఆలోచనతో ముగిద్దాం. నిజానికి అబ్రహాము కథ మొత్తం మనకు చెప్పేది ఇదే. విశ్వాసమంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా, సందేహాలున్నా వాటిని దాటుకుని ముందుకు అడుగు వేయడమే నిజమైన విశ్వాసం. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.